దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మీకా గ్రంథము 6వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 16 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. రెండవ వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. మూడవ వచనం, నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్ము నేలాగు ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. నాలుగవ వచనం, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. ఐదవ వచనం, నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బేయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గీల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. ఆరవ వచనం, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? ఏడవ వచనం, వేల కొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? ఎనిమిదవ వచనం, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. తొమ్మిదవ వచనం, ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. 10వ వచనం, అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా. 11వ వచనం, తప్పు త్రాసును, తప్పు రాళ్లు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా? 12వ వచనం, వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. 13వ వచనం, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. 14వ వచనం, నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపునకు నేనప్పగింతును. 15వ వచనం, నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యకయుందువు, ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసికొనకయు ద్రాక్షరసము పానము చేయకయు ఉందువు. 16వ వచనం, ఏలయనగా మీరు ఉమీ నియమించిన కట్టడలనాచరించుచు, ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా, మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.